ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా సమీకృత జిల్లా కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి మరియు జిల్లా ఇతరత్ర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని, నాటి సమాజంలో తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని ఆయన గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తేనే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళల చైతన్యానికి ఆమె బాటలు వేశారు. తద్వారా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె కీర్తింపబడ్డారని, అస్పృశ్యత, అంటరానితనం, కుల వివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని ఆయన గుర్తు చేశారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి ఆమె జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మహిళా పాఠశాల స్టార్ట్ చేసి మహిళలందరూ చదువుకుంటేనే బాగుపడతారు, మహిళలందరూ చదువుకుంటేనే పైకి వస్తారని ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు చిన్న స్థాయి నుంచి, అంటే మీరు ఎక్కడన్నా అక్కడ ఉన్న తల్లినే చెప్తుంది ఏమని, అబ్బాయిని స్కూల్ పంపిద్దాం, అమ్మాయిని ఇటు పంపిద్దామని. సో ఫస్ట్ మీరందరూ కూడా ఇద్దరికి ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి, ఇద్దరిని చదువుకోవడానికి ఈక్వల్ గా చూసుకోవాలి. ఎట్లయితే అబ్బాయిలను చూసుకుంటామో అదే విధంగా ఈక్వల్ గా అమ్మాయిలను చూసుకోవాలి. అమ్మాయిలకు అన్ని రకాలుగా ఆపర్చునిటీ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లోనే మనకి ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి లాగా ఉంటే అబ్బాయికి ప్రియారిటీ ఇచ్చి అమ్మాయికి కొంత చదువులో అంటే తక్కువ ఫీజు ఉన్న దగ్గరనో గవర్నమెంట్ దాంట్లోనో అట్లా అని చెప్పేసి మిగతా ఇంకా హైయర్ స్టడీస్ కి పోయేటప్పుడు కూడా ఆ డిస్క్రిమినేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. కార్యక్రమానికి వచ్చిన గౌరవ డిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరూ అధ్యక్షులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు. సో ఇంతకు ముందే మాట్లాడుతూ చెప్పడం జరిగింది, సావిత్రిబాయి పూలే గారు